ఆ ధర్మారావు ఎమ్మెల్యే గారు అదే ఎక్స్ఎమ్మెల్యే గారు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమనుకుంటున్నాడో తెలియదు. షో ఆఫ్, ఆయనంతా షో ఆఫ్. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ టూర్కి పోతే కూడా ఫోటోలు మనకు బైనాకులాస్ తెలియదు, లేకపోతే సౌత్ ఆఫ్రికా తెలియదు, లేకపోతే సఫారీ తెలియదు. ఇంకా ఆ పైలట్ ఏదో ఎక్కినాడంటే దాని అంత షో ఆఫ్. ఏడు ఈ కూతలో రాయలసీమకు పౌరుషం లేదు. బెడ్తో కొడతారు రాయలసీమ ప్రజలు. రాయలసీమని తొడలు కొట్టుకుంటాం. రాత్రి అయితే కారం ఎక్కువ తింటాం, తర్వాత ఫైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం తప్ప ఇంతకు మించి చేసింది ఏం లేదు. ఊరికే ఉప్పు కారం తింటాం, లేని పౌరుషం చెప్పుకోవడం. అయ్యా, మీ కుమారులు ఒకడేమో కంటెస్ట్ చేయకుండా భయపడించి యునానిమస్ అయినాడు కౌన్సిలర్గా. మరి అబద్ధం అందరినీ కొట్టినారు. ఊర్లో ఉన్న అందరినీ కొట్టి ఆ రోజు ఉప్పు కారం తిన్నారు దండిగా. అది కూడా నీ సొంత ఇంట్లో కాదు. మా ఊర్లో ఈ రోజు కూడా ఏడ్చుకుంటారు. బిర్యానీ సెంటర్లో, దోశల సెంటర్లో ఈ రోజు కూడా నువ్వు నీ సొంత కారం ఉప్పు కూడా తినలే. అది కూడా తాడిపత్రి ప్రజలు ఉప్పు కారం తినే 15 నెలలు లేవే. ఏడిపోయినావు? 15 నెలలు పోయినారు, 29కి వస్తారంట. ఇంకా వాళ్ళ ఆయన చెప్తాడు, మా ఇంటికాడికి ఎట్లా వస్తాడంట. నువ్వు మీ ఇంటికాడు కదా రే పనికి బాలు నాకు కొడక్క, నీకు చదువు సంధ్య లేదు. డ్రైనేజ్ కాలువలు చూసేదానికి వస్తే మా ఇంటికాడికి ఎట్లా వస్తారా? మా ఇంటి లోపలికి ఎట్లా వస్తురా నువ్వు? ఏమనుకుంటున్నాను? ధర్మారావు ఎక్స్ఎమ్మెల్యే, నీకు యాడికి నోటికి వస్తే అడిగి మాట్లాడతావా? యాడికి నోటికి వస్తే అటు మాట్లాడతారు నువ్వు? ఏమనుకుంటాను? రాయలసీమ పౌరుషం లేదా? లేదు, నువ్వు ఏం చేసినావురా? రా డిబేట్కి రా. లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడదాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడదాం. అంతకుముందు మీరు చేసిండ్రే. నాకు పడకల్లారా అటు మిద్దెలు కట్టించుకొని 4 గుర్రాలు పెట్టుకొని ఏమే మినీ కూపర్ పెట్టి నీ కథ నాకు తెలియదా? ఎంతుందిరా నీకు? ఎంతుందిరా? మినీ కూపర్ అంటే కూడా తెలియదు. ఏమే కొన్ని రోజులు నువ్వు వాడితే కొన్ని రోజులు మీ సినాయన వాడా అంటే యాడికంటే అటు మాడతారు. రాశారు జనాన్ని తంతరే నిన్ను. నీ భాష మార్చుకో. మొన్న చెప్తారో చూడి, మొత్తం ముస్లిమ్స్ నీకు ఓటు వేసినారు కాబట్టి నువ్వు వాడికి వచ్చినావు. అదే వేరే వాడిని నిలబెట్టింటే వేలకు పోయింది. పొంద గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఏం చేసినావు చెప్పురా ధర్మారావు? నువ్వు ఏం చేసినావు చెప్పురా? తెస్తువి మిషన్, తెస్తువి సెగ్రిగేషన్ మిషన్. ఈ రోజుకి అట్లే ఉంది. బాడిగలు తీసుకొని తిన్నావు, దాంతో నువ్వు సుఖపడినావు. రా ధర్మారావు పోదాం. ఈ రోజుకి మీ సెగ్రిగేషన్ చేసినారా? ఎందుకు అందరిని ఆడబోసుకుంటాడు? అంటే చంద్రబాబు నాయుడు గురించి లే, నీకు చంద్రబాబు నాయుడు గురించి మా అర్హత ఉందరా? నేను కూడా జగన్ కన్నా పెద్దోడిని, బట్ ఈజ్ ఎ లీడర్. కొద్ది వరకే నేను మాట్లాడగలను. ఏమో దేశంలో నువ్వు అంతా తెలిసినట్లు స్టైల్ కొద్దాం కొయ్యొద్దు. రాయలసీమకు పౌరుషం లేదా? లే ఏడ్రా నీతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు, ఒకడు 150 కేజీలు, ఒకడు 100 కేజీలు ఉన్నారు. అడిగిపోయినారా మీరురా? పౌరుషం లేదు. అందరికి పౌరుషం లేదనుకోద్దండి. గడిచిన 5 ఏళ్ళు ఊర్లోనే ఉన్నా. ఆ రోజు మీ పోలీసులు కొడితే నేను కొట్టించుకున్నా. ఏమైందిరా? పౌరుషమా? రాండిలే పౌరుషం నేను నా కొడకల్లారా. రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా? ఏమంటే
అక్కడ ధర్మారావులు మంచోళ్ళు, ఏదో అందరు నేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు కానీ నిన్ను ఉండిచ్చినారు. పొద్దున్నొకరు రాయలసీమ పౌరుషం అంటావా? నీకు చీము రక్తం ఉందిరా? చీము రక్తం ఉంటే రమ్మను తాడిపత్రికి రమ్మను రే. వీడేందో చూసుకుంటా అంట, వీడు పెద్దారెడ్డి కాదు ఏదో చూసుకుంటా అంట. ఏం చూసుకుంటా నువ్వు? ఒక్కరోజు మేము ఊరోదల్లే మొత్తం మా ఆస్తి అంతా నాశనం చేసినావు, భయపడలే. పొద్దునకులు ఏమంటారు, ఒకసారి జైలుకి పోయిస్తే భయం ఉండదంట. 85 రోజులు జైలుకి పోయినా, నా కొడుకు 70 రోజులు పోయినాడు. మళ్ళీ రెడీ రే చెప్తా చూడే కేతిరెడ్డి, నీకు టికెట్ కూడా ఇవ్వడు జగన్ ఈసారికి, నీ ఇద్దరికి ఈడు. పొగురురా, అది రాయలసీమ పొగురు కాదురా, ఉద్దర సొమ్ము తిని పొగురు. అంటే రాయలసీమ పొగురు లేదా? ఏ పొగురు లేదురా? ఈరోజు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు, అది జరిగింది ఇది జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, నీకు చేతనైతే అనంతపూర్ నుంచి పోయిన ఎయిమ్స్ని వెనక్కి తీసుకుని రా, కర్నూలు నుంచి పోయిన హైకోర్టుని వెనక్కి తీసుకొని రండి. అదేవిధంగా కడపలో కట్టాల్సిన స్టీల్ ప్లాంట్ కట్టించండి. నేనుగా చెప్పినది, మీకు ఏదన్నా కానీ ఉంటే గనా, నిజంగా ఉంటే గనా ప్రభాకర్ రెడ్డికి పోయి రేవంత్ని అడుగు. రేవంత్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు, నేను చంద్రబాబుతో 4 గోడల మధ్య మాట్లాడి దీన్ని ఆపినాను అని. లిఫ్ట్ ఇరిగేషన్ ఆపితే అది తప్పు కదా? రాయలసీమ ప్రాంతానికి అన్యాయం కదా? ఇదే ఇంకో ప్రాంతంలో జరిగితే అక్కడ ఉన్న వాళ్ళు ఊరుకుంటారా? లేకుంటే నువ్వు అమరావతి ప్రాంతంలో జరుగుతోంది, అక్కడ అందరూ ఏకం కాలేదా? 29 గ్రామ ప్రజలు మొత్తం అంతా ఏదో ఇది జరిగిపోతుందని. ఈరోజు చంద్రబాబు నాయుడు రోజు పోతున్నాడు, అమరావతిని క్యాపిటల్గా ప్రకటించండి అని, అమరావతికి ఇన్ని కోట్లు నిధులు కావాలని చెప్పేసి బ్యాంకుల దగ్గర పోతున్నాడు. ఎందుకు? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ చేపించే బాధ్యత ఆయనకు లేదా? రాయలసీమ ప్రాజెక్టులు స్టార్ట్ చేయించాలని బాధ్యత లేదా? ఆయనే నిన్న మీటింగ్లో మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడు? అంతా కలిస్తే 20 టీఎంసీల కంటే ఎక్కువ పోదు, దానికి ఏందంత పెద్దగా రాద్ధాంతం చేస్తున్నారని చంద్రబాబు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినాడు. అదే పక్కన లోకేష్ ఏం మాట్లాడినాడంటే ఒక్క టీఎంసీ కోసం యుద్ధాలు కూడా జరిగినాయని చెప్పేసి. మరి వాళ్ళే మాట్లాడుతున్నారు కదా. మీరు కేవలం పార్టీలలో మంచిగా కనపడాలని కాదు, ఈ ప్రాంతంలో ఖచ్చితంగా అన్యాయం జరుగుతుందనేదే నేను చెప్తున్నాను. ఇదే శ్రీకాకుళంలో జరిగితే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఊరుకుంటారా? విజయనగరంలో జరుగుతుంటే ఊరుకుంటారా? లేకుంటే గోదావరి జిల్లాలో జరుగుతుంటే ఆ ప్రాంతానికి అందరూ కలిసి మాట్లాడతారా లేదా? మనకేమేది? నేను అనేది కరెక్టే. కేవలం సీమ పౌరుషం అని చెప్పి ఉప్పు కారంలో చూపిస్తాను. ఫైల్స్ నాకు వచ్చినాయి, వాళ్ళకి వచ్చినాయి, ఎవడోడికి వచ్చినాయి వానికి బాధ. నేను ఎందుకన్నాను? దానికి కనపడుతుంది తప్ప పౌరుషము, ఇంకా మిగతా దానికి ఏది కనపడుతుంది? నాకు జరిగే నష్టం కాదు, భవిష్యత్తు తరాల వాళ్ళకి జరిగే నష్టం ఇది. ఈ ప్రాంతం నుంచి మాట్లాడుకోకపోతే అదే ఇబ్బంది. నువ్వు కాకుండా మీ అన్నగానే ఉండినా కానీ యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్న ఖచ్చితంగా దీని గురించి నోరెత్తి మాట్లాడేవాడు. నీకు లేదు, నీకు ఎంతున్నా కానీ ఇంతకుముందు కూడా చూసినాం కదా, ఇదే మాటలు విజయమ్మ గారిని నోటికి వచ్చినట్టు తిట్టినావు. మళ్ళీ విజయమ్మ గారి దగ్గర పోయినావు. ఇప్పుడు నాకు ఆ కుటుంబంతో ఏమీ ఇబ్బంది లేదు అంటున్నావు. అందరి బతుకులు అందరికీ తెలిసినదే. నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు. అవును, దట్స్ మై ఫ్యామిలీ, నేను మా భార్య నా పిల్లలు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తా అంటాను. నువ్వు నీ కొడుకు వెళ్తుంటారు. మన డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు కదా, డ్యాన్స్ కూడా చేశారు కదా, దానికి నేనేమని అంటానా? మా విజ్ఞత అది. చదువుకుంటే వయసు వస్తే సరిపోదు కదా ఏ దానికైనా. నువ్వు ఈ తిక్క మాటలతో డీవియేషన్ కాదు. నీకు చేతనైతే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడు, లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేపి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇబ్బంది ఉంటే క్లియర్ చేపియండి. ఏమి ఇప్పుడు పోయి చేస్తున్నాడా లేదా? అమరావతి కోసం పడుతున్నారా లేదా తాపత్రయం? మన ప్రాంతంలో ఉండేటివన్నీ పోతున్నాయని నా బాధ. కొత్తగా వచ్చేటది లేదు, ఆల్రెడీ శాంక్షన్ అయినట్టు పోతున్నాయి. దీనికి డెఫినెట్గా మాట్లాడతాను. ఈ వయసులో నేను మాట్లాడుకోకుంటే భవిష్యత్తు తరాలకి ఏం సమాధానం చెప్తాం? గెలుస్తాము, ఓడతాము, అందరి బతుకులు అందరికీ తెలిసినదే, ఎవడెట్లా గెలిచినాడు, ఎవడు బతుకు ఎంత అని చెప్పేసి ప్రపంచం అంతా చూస్తా ఉంది. ఎవడెట్లా గెలిచినాడు, ఈ రోజు దేశంలో జరుగుతున్న ఎలక్షన్లు ఎలా జరుగుతున్నాయని ప్రపంచం అందరికీ తెలిసినదే కదా. అది ఈవీఎంలో మాయా, ఏ విధంగా మాయా అందరికీ తెలుస్తా ఉంటుంది. దాని గురించి అయితే పెద్ద సబ్జెక్టు, నేను ఎన్నోసార్లు చెప్పినాను. సో ఈ గెలుపోవటం చూసి విర్రవీగేది, ఈ కాలాలన్నీ పోయినాయి. చేతనైతే ఇది మళ్ళీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేయండి, మళ్ళీ అనంతపురికి ఎయిమ్స్ తీసుకొని రండి. నేను చేయించాను. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మా దగ్గర జిల్లేడు బండి అనే ప్రాజెక్టు తీసుకొని రావడం జరిగింది. 700 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్తో 300 కోట్ల రూపాయలకు పని చేయించాను. 100 crores ల్యాండ్ ఎక్విజిషన్ పంపించినాం.
మళ్ళీ వచ్చినారు అందరూ కూడా మేము వస్తే ఇంకా అద్భుతాలు చేసేస్తాం, అంత డబ్బులు ఇప్పిస్తామని చెప్పండి. వాళ్ళని కూడా అడుగుతాం, మేము ఎక్కడ అడ్డం పడలేదే, అభివృద్ధికి ఎక్కడ అడ్డం పడలేదు. మన ప్రాంతం బాగుండాలి, మన ప్రాంతానికి నిధులు రావాలి, ఆ విధంగా కొట్లాడుతున్నాం. మీరు ఆ విధంగా కేవలం మెప్పు పొందాలని చూస్తున్నాం. ఇది తప్పు. ఖచ్చితంగా రాయలసీమ పౌరుషం అనేది ఉంటే ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిందే. నేను అప్పుడు మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎప్పుడైనా కానీ నిక్కచ్చిగా మాట్లాడతాను. మన ప్రాంతానికి ఎవరు చేశారు? చేసినది వైఎస్ఆర్ కుటుంబం కదా. ఈ ఈ ఈ రాష్ట్రానికి చేసినది కానీ ఈ మన ప్రాంతానికి చేసినది ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి కదా. అరో మీ అన్ననే కదా మంత్రిగా ఉండి అన్ని చోట్ల పొగినాడు, అన్ని చోట్ల పొగినాడు కదా మీ అన్ననే. సో ఇట్లాంటి గుడ్డ బెదిరింపులు కాదు. చేతనైతే ప్రభుత్వంలో ఉన్నావు, ప్రభుత్వంలో ఉండి మీరు ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. మమ్మల్ని అనడం వల్ల మాకేం వచ్చేది లేదు, మిమ్మల్ని ఎవరు సీరియస్గా తీసుకునేది లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు మీ వయసుతో పాటు చోకర్లుగా అయిపోయినారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, రాయలసీమలో ఉన్న ప్రజానికానికి, రైతు సంఘం నాయకులకు, విద్యార్థులకు అందరికీ ఆలోచించండి. రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచించండి. మనకు జరుగుతున్న నష్టం తీరని లోటు, డెఫినెట్గా దాని మీద మీరు ఫైట్ చేయాలా. నేను కాదు, రేవంత్ మాట్లాడినాడు. రేవంత్ మీద ఎగరండి. ఇలాంటివన్నీ బెదిరే కాలాలు పోయినాయి. నన్ను కాదు, ఒకవేళ నన్ను రాయలసీమకు నేను అన్యాయం చేసింటే ఖచ్చితంగా ఒకవేళ ఎవడైనా కానీ నా మీద దాడి చేస్తే దానికేం నేనేం సిద్ధమే. కానీ ఎవడు అది మీకు కూడా అప్లికబుల్లా? రాయలసీమకు అన్యాయం చేసింటే మీరు కూడా తన్నలు తినడానికి రెడీగా ఉన్నారా? చెప్పండి. మళ్ళీ మీరు కూడా తన్నలు తినడానికి రెడీగా ఉన్నారా అంటున్నాను. రాయలసీమకు అన్యాయం చేసింటే డిబేట్ పెట్టి చెప్పండి. ఎందుకు మీరు ఇక్కడ నుంచి ఎయిమ్స్ ఎందుకు తీసుకోకపోయినారని చెప్పేసి. వెనుకబడిన జిల్లాలో వచ్చినటువంటి ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఈరోజు దగ్గర సంవత్సరానికి 1,00,000 మంది చూపించుకుంటున్నారు. ఎందుకు ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ 80% మెడికల్ కాలేజీలన్నీ వెనుకబడిన ప్రాంతం మన రాయలసీమ ప్రాంతానికి పీపీపీలో పోతున్నాయి. మాట్లాడేవాళ్ళు లేడు. దాని మంచో చెడో ఇంక విద్యా వైద్యం కంటే ఏ ప్రభుత్వం ఏం చేస్తుందయా? సో ఎవరైనా కావచ్చు, నేను ఖచ్చితంగా రాయలసీమలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ పౌరుషం ఉంటే మా మీదుగా చూపించాల్సింది. ప్రాజెక్టులు రాలేదని చంద్రబాబు నాయుడు గారిని అడగండి.